అందరికీ నమస్కారం. నేను మీ రాజ మహేంద్ర, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ కన్సల్టెంట్. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ఓ లుక్ ఇద్దాం. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ పేరే ఒక సెన్సేషన్, ఆయన పేరే ఒక వైబ్రేషన్. లగ్జరీ లైఫ్ను వదిలి రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యర్థుల చేతుల్లో తిట్లు తింటూ, అమనాభూతులు తిట్టినా కూడా భరిస్తూ చిరునవ్వుతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ జీవిత సరళి, ఆయన ఎదుగుతున్న క్రమం, ఆయన గడిచిన 10 ఏళ్ళ ఆయన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా ముచ్చటేస్తుంది, చాలా ఆదర్శవంతంగా కూడా ఉంటుంది. 2014లో ఆయన పార్టీ పెట్టి పోటీ చేయలేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి చంద్రబాబుకు ఎన్డీఏకి సపోర్ట్ చేయడం జరిగింది, బీజేపీకి. ఆ ఎన్నికల్లో ఏ పదవి ఆశించలేదు. గెలిచిన తర్వాత కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలుగుదేశం బీజేపీ కేవలం 1.8 ఓట్స్ షేర్ తేడాతోనే. అంటే దాదాపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే కాపుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈస్ట్ వెస్ట్ జిల్లాల నుంచి వచ్చిన సీట్లతో అక్కడ అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019లో ఆయన ప్రత్యేకంగా సపరేట్గా అటు బీజేపీతోనే తెగదెంపులు చేసుకొని, ఇటు టీడీపీతోనే తెగదెంపులు చేసుకొని 135 స్థానాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. అందులో ఏ ఒక్కరు కూడా గెలవలేదు, కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేని పరిస్థితి. అప్పుడు గెలిచిన ఒక్కొక్క రాజోలు ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీ ప్రలోభాలకి తలగ్గోవాల్సి వచ్చింది. అంటే ఆయన లైఫ్ అయినా చూసుకొని ముందుకెళ్లాల్సి వచ్చింది రాపాక కూడా. అయినా కూడా ఆ ఎన్నికల్లో అత్యంత భారీ ఓటమి చెందిన తన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవకపోయినా, చివరికి తనే గెలవకపోయినా ఏమాత్రం ఆయన లో ఫీల్ కాలేదు, ఏమాత్రం దుఃఖంలోకి మునిగిపోలేదు, ఏమాత్రం లోపలనే ఉండిపోలేదు. ఓటమి చెందిన నెక్స్ట్ డేనే పార్టీ మీటింగ్ నిర్వహించి చిరునవ్వుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలలో బేసిక్గా ఎట్లుంటుంది అంటే, సినిమా వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే ఒక దైవం అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. అంటే ఒక ఎదురులేని భాష, రజనీకాంత్ భాష సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో భాష ఉన్నట్టు, రజనీకాంత్ ఉన్నట్టు. అంటే వాళ్ళు ఏ రాజకీయాల్లోకి అడుగు పెడితే, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళకే ప్రజాదరణ ఉండాలి, వాళ్ళకే ప్రియారిటీ ఉండాలి, వాళ్ళు చెప్పింది సాగాలనే కాన్సెప్ట్తోని, ఆ మైండ్ సెట్తోని ఎక్కువ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ చిరంజీవి కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆయనకు అది వర్కౌట్ కాకనే మళ్ళీ రాజకీయాల నుంచి నిష్క్రమించడం జరిగింది, అది వేరే విషయం. అయినా పవన్ కళ్యాణ్ అంత భారీ అవమానం చెందినా కూడా, అంత భారీగా ఓటమి పాలైనా కూడా ఏ రోజు చెక్కు చెదరలేదు, అనగలేదు, భయపడలేదు, వెనక్కి పోలేదు. తర్వాత తనను తాను ఆత్మవిమర్శ చేసుకున్నారు. నేను తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలు, బలమైన పార్టీలు, బలమైన సామాజిక వర్గాలకు చెందిన పార్టీలు ఉన్నాయి. నేను ఒక 3వ పార్టీగా, 3వ ప్రత్యామ్నాయంగా ప్రజలకు దగ్గర కాగలనా, ప్రజలకు చేరువ కాగలనా, ఈ 3వ ప్రత్యామ్నాయ శక్తిగా నేను ఎదగలనా, వాళ్ళిద్దరిని దాటి నాకు జనాలు ఎందుకు ఓట్లు వేస్తారు, ఓట్లు వేయాలంటే నేను ఏం చేయాలా అని చెప్పేసి అని ఆత్మవిమర్శ చేసుకున్నారు, ఆలోచించారు. తనకు ఒక క్లారిటీ వచ్చింది. 2 అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించడానికి కూడా అదొక మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అప్పుడున్న. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఇటు చూస్తే ఎన్టీఆర్ అత్యంత ప్రజాదరణ కలిగిన సూపర్ స్టార్, దేవుడి పాత్రలు వేసిన వ్యక్తి, జనాల ముందుకు వచ్చేసరికి జనాలు పూనకాలతోనే ఊపారు సీనియర్ ఎన్టీఆర్ని చూసి. కారణం, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు ఏ పార్టీ లేదు. అప్పుడు వేస్తే కాంగ్రెస్కే ఓటేయాలి, లేకపోతే ఇంట్లో వండుకోవాలి. అలాంటి సందర్భంలో వచ్చి ఎన్టీఆర్ పార్టీ పెట్టడం 8 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు అలా లేవు. బలమైన చంద్రబాబు నాయుడు ఒకవైపు, అత్యంత బలమైన మాస్ పాపులారిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ ఒకవైపు. వీళ్ళిద్దరిని తట్టుకొని పార్టీ నిలబడుతుందా నిలబడదా అని ముందు వెనక చూడకుండా రావడం, పార్టీ పెట్టడం జరిగింది. సో ఆయనకు అవన్నీ అర్థమైపోయినాయి. తనను తాను విమర్శ చేసుకొని వీళ్ళిద్దరిని దాటి నాకు ఓట్లు రావాలి అని అంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కానీ నాకు రాజకీయంగా నేను ఓటమి పాలవద్దు, నన్ను నమ్ముకున్న క్యాడరు,
నన్ను నమ్మిన నా కాపు సామాజిక వర్గం ఓటమి చెందొద్దు, నా మీద నమ్మకం పోకూడదు, నేను ఈసారి నిలబడాలి అని అంటే ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు. నేను కొన్ని మెట్లు దిగైనా పర్వాలేదు, జగన్ని ఈసారి ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసినప్పుడు ఏదో ఒక కేసు విషయంలో ఆయన వెళ్ళి బాహాటంగా ఎలాంటి కండిషన్స్ లేకుండా జైలు బయట ఒకవైపు నారా లోకేష్, మరోవైపు నందమూరి బాలకృష్ణ, మధ్యలో పవన్ కళ్యాణ్, అలాంటి కష్టకాలంలో టీడీపీ క్యాడర్తో పాటు కమ్మ కుల సామాజిక వర్గం మొత్తం టెన్షన్గా బిక్కుమంటూ ఏం జరుగుతుందో అని టీవీలో కతికపోయి చంద్రబాబు అప్డేట్స్ చూస్తున్న సమయంలో, నైరాశ్యంలో ఉన్న సమయంలో, నిర్వేదంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి నేను తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు అండగా ఉంటున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు నేను అండగా ఉంటా అని చెప్పేసి పొత్తు పెట్టుకుంటున్నాం, పొత్తు నేను ప్రకటిస్తున్నా అఫీషియల్గా. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఈసారి ఎన్నికల్లోకి వెళ్తాయి, వీలైతే బీజేపీతో చర్చలు జరిపి బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్తామని రాజమండ్రి జైలు సాక్షిగా పొత్తు ప్రకటించడం సంచలనానికి దారితీస్తుంది. ఆ క్షణంలో కమ్మ సామాజిక వర్గం అయితేనేమి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేమి పవన్ కళ్యాణ్ని ఒక పెద్ద నెలగా చూస్తాయి. అది పవన్ కళ్యాణ్కి చాలా పాజిటివ్ అయింది. నిజానికి కమ్మలకు కాపులకు మధ్యలో వైరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది వంగవీటి రంగ హత్య కారణం వల్ల. ఆ హత్య వాళ్ళే చేయించాలని వీళ్ళు, ఏం కాదని వాళ్ళు, అలా ఒకరి మీద ఒకరికి ఒక రకమైన హేట్ పాలిటిక్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ అత్యంత బలమైన రెండు సామాజిక వర్గాలని ఎన్నికలకు ముందు ఆ సిచ్యువేషన్ని చూసి, సిచ్యువేషన్ని వాడుకొని కరెక్ట్ కలిసేలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయితే దాన్ని ఎగ్జాక్ట్గా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యానని చెప్పొచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో సపరేట్గా పోటీ చేస్తే చాలా మట్టికి వ్యతిరేక ఫలితాలే వచ్చి ఉండేవి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కనుక సపరేట్గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. కానీ ఆ విషయాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ తను తగ్గి తన సీట్లను త్యాగం చేసి చివరికి 1% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీని కూడా కలుపుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేకున్నా కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీతో మాట్లాడి, అమిత్ షాతో మాట్లాడి పొత్తును ఒప్పించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో ఒక సూపర్ స్టార్గా 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా పవన్ కళ్యాణ్ నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పొత్తు నిలవడానికి ఎన్నో ఎంపీ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది, ఎన్నో ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఏ క్యాడరు లేని, అసలు ఓటు బ్యాంక్ లేని బీజేపీకి అన్ని ఎంపీ సీట్లు, అన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అంటే అది పవన్ కళ్యాణ్ త్యాగ ఫలితం. ఆయన 70 సీట్లు 80 సీట్లు ఎక్స్పెక్ట్ చేసి, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితిని ఆయన బేస్ చేసుకొని దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన 70-80 సీట్లు ఆయన ఆశించవచ్చు. కానీ అతిగా ఆయన ముందుకెళ్ళలేదు, అతిగా ఆలోచించలేదు. ఓవర్గా నేను చేయొద్దు, నాకున్న లిమిటేషన్స్ని నేను తెలుసుకొని, నాకున్న పరిధిని నేను గ్రహించి, నాకున్న శక్తి మేరకు నేను పోటీ చేయాలనుకున్నాడు. ఆయనకున్న ఆర్థిక సోర్సెస్ని బట్టి, ఆయనకున్న రాజకీయ సోర్సెస్ని బట్టి, ఆయనకున్న క్యాడర్ని బట్టి ఎన్ని సీట్లు పోటీ చేయాలనుకున్నాడో అంతకన్నా తక్కువ సీట్లే పోటీ చేసి ఇవాళ ఒక చరిత్రలో అత్యంత పెద్ద త్యాగం చేసిన ఒక బలమైన లీడర్గా పవన్ కళ్యాణ్ నిలిచిపోతాడు. ఈసారి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఆ చేయబోతున్న ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం ఏర్పాటు గల ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు డీలా పడుతూ సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని పొత్తు అనే కాన్సెప్ట్తో, అలయన్స్ అనే ఒక మాటతో రంజుగా మార్చేశారు. ఏకాబికిన వైసీపీ వైపు వైసీపీ డామినేషన్తో సాగుతున్న రాజకీయాలని పొత్తు అనే ఒక మాటతో, పొత్తు అనే ఒక చర్యతో కంప్లీట్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఫేవర్గా రోజు రోజుకి దాన్ని మలుస్తూ, జనాల్లో నానుతూ, చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా జగన్పై వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన పార్టీ కార్యక్రమాలు చేయడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, జనసేన పార్టీ క్యాడర్లో కూడా ఊపు తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, 2024లో ఎన్డీఏ కూటమి మాత్రం అధికారాన్ని ఏర్పాటు చేస్తే
అందులో ఆ అధికారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లనే ఏర్పాటు చేయబోతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద జనాల దృష్టి మారింది, ఎందుకంటే ఆయన చేసిన త్యాగాల్ని ఆంధ్ర సమాజం గుర్తించింది. ఒక సినిమా చేస్తే 100 కోట్ల కలెక్షన్తో పాటు 100 కోట్ల రెమ్యునరేషన్ పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఒక యాడ్ చేస్తే 50 కోట్ల నుంచి 100 కోట్ల కలెక్షన్ కూడా ఆయన తీసుకోవచ్చు, డబ్బులు కూడా రెమ్యునరేషన్. కానీ ఎలాంటి వాటికి చేసుకోకుండా జనంలోకి వచ్చి ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ ఆయన సొంతంగా సంపాదించిన డబ్బులను కూడా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కొన్ని వందల మందికి కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. అంటే ఆయన అధికారం లేకున్నా కూడా సొంత డబ్బుని వెళ్ళి చెక్కులు పంపిణీ చేసి ప్రజల గుండెల్లో మరొక మెట్టు ఎక్కేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్లో రాజకీయంగా కూడా పరిపక్వత 2014తో పోలిస్తే 2024లో చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. అప్పుడున్న ఆవేశం ఇప్పుడు లేదు, అప్పుడున్న తొందరపాటు చర్యలు ఇప్పుడైతే కనబడట్లేదు. ఇక ముందు కూడా ఇలాగే మంచి మెచ్యూరిటీ మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో అస్థిర నిర్ణయాలు కాకుండా సుస్థిర నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో పొత్తు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు. అది 5 ఏళ్ళు ఉంటుందా, 10 ఏళ్ళు ఉంటుందా, 15 ఏళ్ళు ఉంటుందా, లేదు సంవత్సరం ఉంటుందా, 6 నెలల్లోనే పొత్తు డిస్కనెక్ట్ అవుతుందా, పొత్తు విడిపోతుందా అనేది దాని మీద ఆయన బేస్ చేసుకోకుండా తనకు అంటూ ఒక సొంత ఇమేజ్ని, ఎట్లాగో సొంత ఇమేజ్ ఉంది, తనకంటూ ఒక సొంత క్యాడర్ని, ప్రభుత్వ నిర్ణయాల్లో తన ప్రభావాన్ని, తన ఉనికిని కాపాడుకునే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేబోయే ప్రతి పనిలో పవన్ కళ్యాణ్ ముద్ర ఉండే విధంగా పవన్ కళ్యాణ్ మెలకుగా ఉంటూ ఆయన ముందుకు అడుగు వేస్తే రాబోయే రోజుల్లో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి లీడర్ దొరికాడు అని అనుకునే భరోసానిస్తే పవన్ కళ్యాణ్కు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.